హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూ నీ నాట్ హ్యావ్ టు బీ ది గుడ్ గర్ల్ అస్ హౌ సొసైటీ అండ్ హౌస్ ఎక్స్పెక్ట్స్. ఇది తెలుగులో టాపిక్. ఈ టాపిక్ వల్ల నేను చెప్పబోతున్నది ఏంటంటే, ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగి వచ్చేటప్పుడు, 1 సెకండ్, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంది, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది, చాలా లిమిటేషన్స్ ఉంది. లైక్ ఎట్లా చెప్పేది, ఒక ఏజ్ పైన ఒక గర్ల్ బేబీ గ్రో అయిపోతే చాలా క్లోజ్గా మొహవారి పక్కలో నిలుచుకొని మాట్లాడకూడదు. ఏజ్ అటెండ్ చేసేస్తే వారి ఇంట్లో ఉండే జెంట్స్ పక్కకే నిలుచుకొని మాట్లాడకూడదు. ఆ తర్వాత వారికి ఇష్టం వచ్చినట్టు, లైక్ ట్రెడిషనల్గా ఇంట్లో ఫ్యామిలీలో ఉండేవారు, సొసైటీలో అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఒక అమ్మాయి అంటే ఇట్లాగే డ్రెస్ చేయాలి, ఆ నార్మ్స్ చేంజ్ చేసి ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు ఒక స్లీవ్లెస్ డ్రెస్, ఒక ఫ్రాక్, ఒక గౌన్ వేర్ చేసుకోవాలంటే దానికి చాలా అపోజింగ్ ఉంటుంది, రిజెక్షన్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్యూబర్టీ తర్వాత ఈవినింగ్ 6 o'clock పైన బయటికి వెళ్ళకూడదు. ఒక సినిమాకి ఈవినింగ్ షో వెళ్ళాలంటే కూడా చాలా పర్మిషన్ అడుక్కొని వెళ్ళాలి. సో యూ షుడెంట్ గో. ఇదన్నీ ఒక అమ్మాయి అంటే టు బీ లిస్ట్ ఇచ్చుంటారు సొసైటీ నుంచి. అదే ఇంట్లో కూడా ఫాలో చేస్తారు. మనీ అమ్మ వారితోనమ్మ లైక్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఇలాగే పెరిగి వచ్చినారు, ఇదే ఫాలో చేసి వచ్చినారు. సో అదే మనకి కూడా నేర్పిస్తారు, అదే మనము ఫాలో చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మనకి వచ్చేసి వాట్ ఈజ్ అవర్ ఆథెంటిసిటీ, నిజంగానే మనం ఎవరు, అదే వారు ఇప్పుడు మన అమ్మ ఉంటున్నారు, మా నాన్న ఉంటున్నారు, ఇప్పుడు మన అత్త ఉంటున్నారు, అక్క ఉంటున్నారంటే వారు హార్ట్ స్పేస్ లోపల, వారి మైండ్ లోపల వారికి నేనంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టెడ్ ఇమేజ్ పెట్టుకొని ఉంటారు. ఆ ఎక్స్పెక్టెడ్ ఇమేజ్ లాగానే నేను రియాలిటీలో కూడా ఉండాలా, యాక్ట్ చేయాలా, రియాక్ట్ చేయాలా, రెస్పాండ్ చేయాలా అని ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప దిస్ ఇస్ హూ ఐ యామ్, ఇదే నేను, ఇది ఈ క్యారెక్టరిస్టిక్స్, ఇట్లా రియాక్ట్ చేసే ఈ నిజాయితీ ఉండే నేను అని అక్సెప్ట్ చేసుకోరు. ఓకే, సో అప్పుడు ది పర్సన్ ఇన్ ఫ్రంట్ వారు ముందు నిల్చుండే నన్నుగా అక్సెప్ట్ చేసుకోకుండా వారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ సొసైటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఈ రిజెక్షన్ వచ్చేసి చాలా చిన్నప్పటి నుంచి మనం ఫేస్ చేస్తూ ఉంటున్నాము. అది చాలా మనకి ఎమోషనల్ ట్రామా ఉండి చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు వచ్చేసి ఈ టాపికే వచ్చేసి యూ నీ నాట్ హ్యావ్ టు బీ ది గుడ్ గర్ల్ వాట్ అదర్స్ ఎక్స్పెక్ట్, వాట్ సొసైటీ ఎక్స్పెక్ట్, వాట్ యువర్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఇట్లా గుడ్ గర్ల్గా ఉండాలా అంటే ఎందుకు మీరు గుడ్ గర్ల్గా ఉండాలా? ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, అట్లా గుడ్ గర్ల్గా మీరు ఉండాలా అని మీకు మీరే ఒక కండిషన్ వేసుకునేటప్పుడు ఏమేమి డ్రాబ్యాక్స్ అనుభవిస్తున్నారు అది గురించి మాట్లాడేదానికే ఈ వీడియో. ఓకేనా? సో అప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పెరిగి కాలేజ్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఒక జాబ్కి వెళ్ళి ఆ జాబ్లో ఫస్ట్ మంత్ శాలరీ వస్తుంది, తర్వాత 6 months కంటిన్యూస్గా మనం జాబ్కి పోతున్నాము, కన్ఫామ్గా మనం శాలరీ వచ్చేస్తుంది, మనీ కాస్ట్న మనం వండుకోవచ్చు అనే ఆ స్టేజ్ వచ్చేంత వరకు పిల్లలు ఆర్ డిపెండెంట్ అపాన్ పేరెంట్సే. సో అప్పుడు పిల్లలు ఆర్ డిపెండెంట్ నాట్ ఓన్లీ ఫినాన్షియలీ, చిన్నప్పుడు చిన్న పిల్లకు ఉంటేనప్పుడు ఆ లవ్, కేర్, అఫెక్షన్ దీనికి కూడా మనము పేరెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. చాలా డిపెండెంట్గా ఉంటాము, చాలా అటాచ్డ్గా ఉంటాము. చిన్న పిల్లలతో క్యారెక్టర్, స్మాల్ కిడ్స్తో నేచర్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ ఆ చిన్న పిల్లని రిజెక్ట్ చేస్తే ఆ చిన్న పిల్ల తని రిజెక్ట్ చేసేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఆ పేరెంట్స్తో అటెన్షన్ గ్రాప్ చేసేదానికోసం, ఆ పేరెంట్స్తో లవ్ అండ్ అఫెక్షన్, కేర్ గ్రాప్ చేసేదానికోసం ఏదైనా చేసేదానికి సిద్ధమవుతుంది.
తను ఒరిజినల్ ఆథెంటిసిటీ మొత్తం వదిలేసి వారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో అట్లాగే చేంజ్ అయ్యేదానికి ట్రై చేస్తుంది. చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత పెద్ద పిల్లగా అయిన తర్వాత ఆఫ్టర్ షీ గ్రోస్ అప్, అప్పుడు తను చాలా సఫర్ అవుతుంది. ఈ వల్ల నాకు బతికేదానికి కుదరట్లేదు, నాకు చాలా సఫకేషన్గా ఉంది అని చెప్పేసి దానికి ఒక వివరం వస్తుంది కదా, ఆ ఏజ్లో సఫర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా పేరెంట్స్ రిజెక్ట్ చేసేటప్పుడు వాట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎమోషనల్గా ఈ చిన్నపిల్ల లోపల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీ అమ్మ వచ్చేసి ఇప్పుడు మనకేంటుంది బుద్ధి, మనసు, మనసాక్షి. సాక్షి వదిలేయండి, అది తర్వాత చూసుకుంటాం. బుద్ధి, మనసు, మనసాక్షి, ఇది 3 ఉంది. ఓకేనా. సో అప్పుడు మనము ఎట్లా ఫంక్షన్ అవుతాము అంటే, మన మనసు ఏదో ఒక విషయానికి ఆశపడుతుంది. అది న్యాయమైన విషయంగా కూడా ఉండొచ్చు. ఓకేనా. ఆశపడుతుంది. ఆశపడే విషయం రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలా ఆశ ఉంది. కానీ మన బ్రెయిన్ ఏం చెప్తుంది, ఆ బ్రెయిన్కి ఎక్కడి నుంచి అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంది. ఆ బ్రెయిన్కి వచ్చేసి మీరు వెళ్ళిన స్కూల్, మీ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్, మీ అమ్మ నాన్న, తర్వాత మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్, మొత్తం. సో టోటలీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫుల్ అండ్ ఫుల్ మీరు జననం చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు మీరు ఈ సొసైటీలో ఏమేమి విట్నెస్ చేస్తున్నారో, ఏమేమి విన్నారో, ఏమేమి చూస్తున్నారో అన్నీ స్టోరేజ్ బాక్స్ లాగా స్టోర్ చేసి పెట్టింది. దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఉంది. బ్రెయిన్ ఇంకో దేవుడు క్రియేట్ చేసినప్పుడే బ్రెయిన్ ఎట్లా క్రియేట్ చేసినాడంటే, బ్రెయిన్ ఇస్ ది డిఫెన్స్ మెకానిజం. బ్రెయిన్ ఎప్పుడు డిఫెన్స్ మోడ్లోనే ఉంటుంది. మీరు ఏదో ఒకటి చేసేస్తే, ఓకేనా, ఏదో ఒకటి అడుగుతున్నారు, మైండ్ వచ్చేసి ఏదో ఒక ఆశ అడుగుతుంది. అడిగేసి ఆ ఆశ రియాలిటీకి వస్తే దాంతో ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ చెక్ చేస్తుంది. ఆ స్టోరేజ్ బాక్స్ లోపల ఉండే ఆ మెమరీలో విట్నెస్ చేసింది కదా, దాంట్లో నుంచి సర్చ్ చేస్తుంది. ఇఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసి మన్ని వదిలేస్తారు, మన్ని అబాండన్ చేసేస్తారు, మన్ని రిజెక్ట్ చేసేస్తారు అని ఆ బ్రెయిన్కి తెలిస్తే, బ్రెయినే మనతోన ఆ న్యాయమికి ఆశకి కూడా టిక్ మార్క్ వేయదు. బ్రెయిన్ ఏ విషయానికి టిక్ మార్క్ వేయదో ఆ విషయాన్ని చేయమని చెప్పి హోల్ బాడీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వదు. బాడీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తానలే కదా బాడీ వెళ్ళి యాక్షన్ చేసుకొని ఆ విషయాన్ని రియాలిటీని చేసేదానికి. అప్పుడు బాడీ రియాక్ట్ చేయదు, బాడీ ఆ విషయం చేసేదానికి సిద్ధమే అవ్వదు. అప్పుడు మీ డ్రీమ్స్ రియాలిటీకే రాదు. ఓకేనా. సో ఇది వన్ సైడ్. సో అప్పుడు మీరు న్యాయమైన ఆశని కూడా మీ బ్రెయిన్ని రిజెక్ట్ చేసేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మీరు పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు ఏం చేస్తారు, మీ న్యాయమైన ఆశ ఉంటుంది. ఆశని వెళ్ళి మీరు మీ అమ్మకి చెప్తారు. మీ అమ్మ ఇమీడియట్గా ఏం చెప్తుంది, అది ఓకే అంటే, ఇప్పుడు ఒక చాక్లెట్ అడుగుతున్నారంటే జస్ట్ తెచ్చిచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక రైస్ అడుగుతున్నారు, ఫుడ్ ఐటమ్ అడుగుతున్నారంటే వంటం చేసి ఇచ్చేస్తుంది. సపోజ్ మీరు అడిగేది వచ్చేసి ఎవరిమే అడగట్లేదు, సంథింగ్ యూనిక్గా ఉంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంది, వారికి అది ఏమీ తెలియదు. ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టుకుంటాం, మీరు మీ ట్విన్ ఫ్లేమ్ని మ్యారేజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, మీ ట్విన్ ఫ్లేమ్ వచ్చేసి ఎక్కడ ఉంటాడో తెలీదు, మీరు ఒక టీనేజ్ కాలేజ్ గోయింగ్ గర్ల్గా ఉంటున్నారు, ఓకేనా, లేకపోతే ఒక 12th చదివే గర్ల్గా ఉంటున్నారు. మీకే మీ ట్విన్ ఫ్లేమ్ ఎక్కడ ఉంటాడో తెలీదు, మీకే మీ ట్విన్ ఫ్లేమ్ ఏ కంట్రీలో, ఏ కల్చర్లో, ఏ కస్టంలో ఎట్లా పెరిగినాడో, వాడు బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. ట్విన్ ఫ్లేమ్ ఇస్ అ కంప్లీట్ స్ట్రేంజర్. ఓకేనా. మీరు మేనిఫెస్ట్ చేసి ఇలా ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది. మీరేం చెప్తున్నారు మీ అమ్మకి, నేను మ్యారేజ్ చేసుకుంటే నా ట్విన్ ఫ్లేమ్ని చేసుకుంటాను, ఇదే ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్, ఇట్లాగే ట్విన్ ఫ్లేమ్ మేనిఫెస్ట్ చేయాలి, ఇట్లాగే ఫిజికల్ యూనియన్కి వెళ్ళాలి, నేను అదే చేసేదానికి సిద్ధంగా ఉంటున్నాను అని చెప్తున్నారు అని పెట్టుకోండి. అప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది, ఇమీడియట్గా మీ అమ్మకి టెన్షన్ అయిపోతుంది. అట్లాగే టపాల్ని చెప్పదు, కొంచెం కొంచెం ఆ రిజెక్షన్ని చాలా పక్వంగా, స్లోగా, నిదానంగా, చిన్నప్పుడంతే అరిసి తిట్టి మిమ్మల్ని ఏదో ఒకటి జగడా చేసి స్టాప్ చేసేస్తుంది. ఇప్పుడు గ్రో అయిపోయినారు, పెరిగిపోయినారు. సో స్మాల్ లిటిల్ బై లిటిల్ ఏం చేస్తారంటే, మీరు ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసి పెళ్లి చేసుకుంటే
ఈ సొసైటీ, వారి ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న ఫ్యామిలీ, రిలేటివ్స్ మొత్తం అందరూ ఎట్లా రియాక్ట్ చేస్తారు, అందరూ ఎట్లా అబ్జెక్ట్ చేస్తారు, అందరూ ఎట్లా మనని అవాయిడ్ చేసేస్తారు, అబాండన్ చేసేస్తారు అనేది కొంచెం కొంచెంగా మీకు ఇన్స్టిల్ చేస్తుంది లోన. ఓకేనా? అప్పుడు ఇన్స్టిల్ చేసేటప్పుడు మీరు మనసులో ఆశపడుతున్నారు. సపోజ్ మీరు ఇప్పుడు మీ అమ్మ దగ్గర చెప్పేస్తారు, మీ అమ్మ ఏదో ఒకటి నెగటివ్ చెప్పేసింది, పక్కువంగా మీకు ఆ ఫియర్ని ఇన్స్టిల్ చేసేస్తుంది, మీరు రూమ్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు రూమ్కి వచ్చిన తర్వాత కూడా ఆ డ్రీమ్ గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటున్నారు, నా ట్విన్ ఫ్లేమ్ ఉంటే ఎంత బాగుంటుంది అని. ఆ మనసు ఆశపడుతున్నప్పుడే బ్రెయిన్ ఏం చెప్తుంది, అయ్యో మీ అమ్మ ఇలా చెప్పినారు కదా, సొసైటీలో కూడా ఇట్లానే ఉంటున్నారు కదా, మీ రిలేటివ్స్లోనే కూడా ఇట్లా లవ్ మ్యారేజ్ చేసేదానికే వారిని అబాండన్ చేసేస్తున్నారు కదా, ఇదే కదా నీకు జరుగుతుంది అని చెప్పేసి ఫియర్ ఇన్స్టిల్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు దీనికి అర్థం ఏమంటే, ఎప్పుడు మీరు సెల్ఫ్ లవ్లో లేదో, ఎప్పుడు మీరు అవుట్ ఆఫ్ ఏ డెసిషన్ తీసుకున్నా సెల్ఫ్ లవ్ లేకుండా ఫియర్ బేస్డ్గా డెసిషన్ తీసుకుంటారో, అప్పుడు మీ న్యాయమైన ఆశగా ఉంటే కూడా అప్పుడు మీ బ్రెయినే దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. బయట ఉండేవారు ఎవరు రిజెక్ట్ చేయట్లేదు. అప్పుడు మీ మనసు మీ బ్రెయిన్ని నమ్మదు. ఇట్ విల్ నెవర్ బిలీవ్ యూ. అప్పుడు మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండదు, సెల్ఫ్ వర్త్ ఉండదు, సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు, మీరే మిమ్మల్ని వాల్యూ చేయరు, సెల్ఫ్ వాల్యూ ఉండదు. ఓకేనా? సో అప్పుడు దీంట్లో ఏం జరుగుతుందంటే, మీరు మీ అమ్మకి ఆశని చెప్పినారు, మీ అమ్మ రిజెక్ట్ యాక్చువల్గా దట్ ఈస్ ఎ రిజెక్షన్. మీ అమ్మ మిమ్మల్ని ఆ ఆశని రిజెక్ట్ చేసేస్తున్నారు. మీ అమ్మ రిజెక్ట్ చేసింది ఫిజికల్ బాడీలో ఉండే బ్రెయిన్నే రిజెక్ట్ చేస్తున్నారు, మైండ్ని కాదు. బ్రెయిన్ దాన్ని లోపల ఇట్ ఇన్టుక్ వాట్ ఎవర్ యువర్ మామ్ గేవ్. మీ అమ్మ ఏమేమి ఇన్పుట్ ఇచ్చిందో అది మొత్తం లోపలికి తీసేసింది. అందుకోసమే భయం వచ్చింది. ఓకేనా? భయం వచ్చేసి అప్పుడు మీ బ్రెయినే మీ మైండ్ని రిజెక్ట్ చేస్తుంది. మీ అమ్మ రిజెక్ట్ చేసింది ఒక్కసారే, మీరు అది థింక్ చేసి ఆ ఫియర్లోనే ఉండిపోయి ఆ ఒక్క విషయంని 10 సార్లు మీరు రిజెక్ట్ చేసేస్తున్నారు. సో మీరు ఏమేమి థింక్ చేస్తారో మీ సబ్ కాన్షియస్ ఎలా ఫంక్షన్ అవుతుంది? FTBA. F is for feelings, thoughts, beliefs, actions కదా. సో అప్పుడు ఈ 4 విషయం అలైన్మెంట్ ఉండితే మాత్రమే మీకు ఒక విషయం రియాలిటీకి వస్తుంది, లేకపోతే రియాలిటీకి రాదు. కానీ ఇప్పుడు మీరు ఈ 4 విషయంలోనూ భయంలోనే ఉంటున్నారు. ఫీలింగ్స్లో భయం, థాట్స్లో భయం, బిలీఫ్ సిస్టంలో భయం వచ్చేసింది, యాక్షన్ తీసుకునేదానికి భయం. ఎట్లా అది రియాలిటీకి వస్తుంది? సో యు ఆర్ చూసింగ్ అవుట్ ఆఫ్ ఫియర్, అవుట్ ఆఫ్ రిజెక్షన్. యూ ఆర్ రిజెక్టింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో ఎందుకంటే ఈ రిజెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, యు ఆర్ ట్రయింగ్ టు మనం ఇట్లా చేసేస్తే ఇట్లా మనని అబాండన్ చేసేస్తారో, ఈ సమూహం మనని నిరాహరింప చేసేస్తుందో, ఈ క్రౌడ్లో మనకి ఏం పొజిషన్ ఉందో ఆ పొజిషన్ వెళ్ళిపోతుందో, ఈ క్రౌడ్లో మనకి స్థానం మనము మనకి లేకుండా పోతుందో, దిస్ ఇస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. దిస్ ఇస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్. ఈ ఫియర్లోనే ఆ గుడ్ గర్ల్గా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు ఇది ఒక సైడ్. ఇప్పుడు ఇది కంప్లీట్ ఉల్టా వేసుకు థింక్ చేయండి. నాకు ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి కంప్లీట్గా తెలుసు, ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంది, నెట్లో చూసేసినాను. సో నాకు నా ట్విన్ ఫ్లేమే మేనిఫెస్ట్ చేసే తీరాలి. నేను ట్విన్ ఫ్లేమ్తోనే బతుకుతాను. నా డ్రీమ్ నా ట్విన్ ఫ్లేమ్, అది తప్ప డ్రీమ్ లైఫ్ తప్ప ఏ లైఫ్ నేను బతకను. అండ్ మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంటారో, నేను ఇప్పుడు మా అమ్మ రిజెక్ట్ చేసినా పర్వాలేదు, నేను సంపాద్యం చేసి నేను ఆ కోచింగ్కి వెళ్ళి నా ట్విన్ ఫ్లేమ్ని నేను మేనిఫెస్ట్ చేసేస్తాను. నా ట్విన్ ఫ్లేమ్తోనే నేను బతుకుతాను. మిగతా వారి అక్సెప్టెన్స్ నాకు అక్కర్లేదు. ఓకేనా? సో వెన్ యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫార్ అదర్స్ వ్యాలిడేషన్ అండ్ అక్సెప్టెన్స్, అదర్స్ అనేది మీ అమ్మ నాన్న ఉట్పడ అందరూ, ఓకేనా, అక్సెప్టెన్స్కి ఎదురు చూడలేదు, అటెన్షన్కి ఎదురు చూడలేదు, వ్యాలిడేషన్కి ఎదురు చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు నా డ్రీమ్ లైఫే ముఖ్యం, నా డ్రీమ్ లైఫ్ నా శ్వాసం లాగా. ఆ డ్రీమ్ లైఫ్ లేకపోతే, ఆ డ్రీమ్ లైఫ్ని నేను బతకకపోతే నేను చాలా సఫకేట్ అవుతున్నాను.
అయిపోతాను, అది నాకే తెలుసు. ఆ డ్రీమ్ లైఫే నాకు ప్యాషన్, బర్నింగ్ ఫైర్ లాగా. అది లేకపోతే నేను బతకలేను అనే అంత ప్యాషన్ ఎప్పుడుందో అప్పుడే ఆ స్ట్రాంగ్ అగిన్ క్లారిటీ వస్తుంది, ఆ స్ట్రాంగ్ అగిన్ డెసిషన్ తీసుకుంటారు. దిస్ డ్రీమ్ లైఫే బతకాల అనే ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు? వెన్ యూ టేక్ డెసిషన్ ఫ్రమ్ సెల్ఫ్ లవ్. మీకు మీ పైన ఉండే అంత వాల్యూ, అంత లవ్, అంత అక్కర, కేర్, అఫెక్షన్ అన్నీ ఉండేనప్పుడు మాత్రమే తీసుకుంటారు. అప్పుడు ఈ సొసైటీ అది ఇది అన్నీ ఏం బాదర్ చేయరు. ఈ సొసైటీ మీ గుడ్ గర్ల్గా ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేసే మీ పేరెంట్స్ మీరు అప్పుడు ఇదన్నీ ఆలోచనకి వచ్చేస్తుంది. అప్పుడు మనం పెండ్లి చేసిన తర్వాత పెండ్లిలో ఏదో గొడవలు వస్తే మన పేరెంట్స్ వచ్చి మనకి నిలరు, మనమే బతకాలి. ఓకేనా? సో ఇదన్నీ అప్పుడు జ్ఞానం వస్తుంది. సో ఆ ట్విన్ ఫ్లేమ్ గురించి ఎప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్యాకేజ్ ఉందో, కంప్లీట్ ఎట్లా చెప్పేది, అన్ని విషయాలు ట్విన్ ఫ్లేమ్ గురించి తెలుస్తుందో అప్పుడే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. అప్పుడే నేను గుడ్ గర్ల్గా ఉండాల్సిన అవసరం లేదు అనే ఆ సోషల్ కండిషనింగ్ని బ్రేక్ చేసి బయటికి వస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ఫియర్ తీస్తే మీ అమ్మ ఒక్కసారి రిజెక్ట్ చేస్తే మీరు అదే విషయం ఆలోచన చేసి 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 10 సార్లు మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకుంటారు. అది లేకుండా మీరు మీ ట్విన్ ఫ్లేమే కావాలని స్ట్రాంగ్గా మీ కాల్లో మీరు నిలబడాలంటే యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే అవుట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. మీరు ట్విన్ ఫ్లేమ్స్ గురించి మీకు ఏది ఆసనో, ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. మీకు ఏది ఆసనో, ఒక సూపర్ జాబ్ మీరు చూడాలా, లేకపోతే మీ డ్రీమ్, మీ ప్యాషన్ ఏంటో దాన్నే కెరియర్గా కన్వర్ట్ చేసుకోవాలి, మీకు కోచ్ అవ్వాలి, మీకు స్పిరిచువల్ కౌన్సిలర్ అవ్వాలి, ఎంబ్రాయిడరీలో ఫస్ట్గా రావాలి, గార్మెంట్స్ పెద్ద బోటిక్ షోరూమ్ పెట్టాలి, ఏది మీ ఆసనో అది గురించి ఫుల్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాంట్లో కాన్ఫిడెంట్గా ఉంటారు. అప్పుడు మీరు సొసైటీ డిపెండెన్స్ ఉండదు, పేరెంట్స్ దగ్గర డిపెండెన్స్ ఉండదు, వారు ఎక్స్పెక్ట్ చేసే అంత గుడ్ గర్ల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఓన్లీ వెన్ యు ఆర్ అ సెల్ఫ్ లవ్డ్ పర్సన్, ఇదే నేను, ఇదే నా నిజాయితీ, దిస్ ఇస్ మై ఆథెంటిక్ సెల్ఫ్, ఇది నా ప్లస్, ఇది నా మైనస్, ఇది నా డార్క్ సైడ్, ఇది అన్ని కంబైన్ చేసి నేను అని ఎప్పుడు మీకు ఓకే ఇట్స్ ఓకే, ఇదే నేను నన్ను అక్సెప్ట్ చేసుకుంటాను, హోల్ అండ్ కంప్లీట్గా అక్సెప్ట్ చేస్తున్నాను అనే సెల్ఫ్ అక్సెప్టెన్స్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మీరు యూ విల్ నెవర్ బీ as the good girl how the society expects. ఓకేనా? సో ఇప్పుడు మీరు గుడ్ గర్ల్గా ఉండాల్సిన అవసరం లేదు అనే వీడియో చూసేసినాము. ఇంకా నెక్స్ట్ అన్అపాలజెటికలీ నేనుగా ఉండేది నాకు చాలా నచ్చింది అనే వీడియో నెక్స్ట్ చూస్తాము. అంతవరకు బాయ్. ఇంకా నెక్స్ట్ ఆ ఇంట్రెస్టింగ్ వీడియోలో చూస్తాము.